ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే ట్రైన్లు, మెరిసిపోయే రోడ్లు చూస్తే ఏదో అద్భుత లోకంలా అనిపిస్తుంది. కానీ ఈ మెరుపుల వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉందని మీకు తెలుసా? చైనా అధికారిక లెక్కల ప్రకారం అక్కడ పేదరికం లేదు. కానీ రోడ్ల పక్కన టెంట్లలో గడుపుతున్న వేల మంది ప్రజలు ఎవరు? ఆకలితో అలమటిస్తున్న ఆ పసిపిల్లల కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేదన ఎవరిది? ప్రపంచానికి చైనా చూపిస్తున్న మెరిసే ముఖం వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది చైనా ఇప్పటికీ బయటకు రానివ్వని ఆ అసలైన భయంకర వాస్తవాలను. వీడియోని చివరి వరకు చూడండి. ఇది మీరు ఊహించని కోణం. రోడ్డు పక్కన ఆకలితో అల్లాడుతున్న ఆ పసిపిల్లల కళ్ళు దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని ఒక ఆశతో చూస్తుంటాయి. ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అన్న ఒక చిన్న ఆశ ఆ చిన్నారుల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆకలి కథ మాత్రమే కాదు, చైనా ప్రభుత్వం ప్రపంచానికి తెలియనివ్వకుండా దాచిపెట్టిన నిజమైన ముఖ చిత్రం. ఒకవైపు ఆకాశాన్ని తాకే భవనాలు, మరోవైపు కనీసం రాత్రిపూట తిండి దొరకక తలదాచుకోవడానికి ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్న యువత. చైనా అధికారికంగా మేము పేదరికాన్ని నిర్మూలించేశామని గొప్పగా చెప్పుకుంటుంది. చెప్పడానికేముంది, చెప్పేయడమే కదా అని వారు అనేయగలరు. కానీ వాస్తవం ఏమిటి? ఈరోజు మన వీడియోలో ఆ మెరిసే షెల్టర్ల వెనుక ఉన్న చీకటిని, నిరుద్యోగంతో కుమ్మిలిపోతున్న యువత ఆవేదనను, ఎవరూ చూపించని చైనాలోని ఆ అసలైన పేదరికాన్ని మనం కళ్ళకు కట్టినట్టు చూడబోతున్నాం. హౌసింగ్ క్రైసిస్ నుండి ఆకలి కేకల వరకు ఈరోజు బయటపడనున్న అసలైన చైనా వాస్తవం ఇదే. ఇప్పటి వరకు చైనా బయటకు చూపించని నిజం సరిగ్గా 6 సంవత్సరాల క్రితం అంటే 2020లో చైనా ఒక సంచలన ప్రకటన చేసింది. మేము పేదరికాన్ని మా దేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టేశామని గర్వంగా ప్రకటించింది. 800 మిలియన్ల మంది ప్రజలను పేదరికం అనే రేఖను దాటి పైకి తీసుకొచ్చామని, చైనా ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధిలో ఉందని చెప్పినప్పుడు ప్రపంచ బ్యాంక్ సైతం ఆశ్చర్యపోయి ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచానికి కనిపించిన దృశ్యాలన్నీ ఇవే. ఆధునిక నగరాలు, సంపన్నమైన జీవనం, సంతోషంగా గడుపుతున్న ప్రజలు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఎంతటి ప్రకంపనలు సృష్టించాయంటే చైనా చెప్పిన ఆ అభివృద్ధి అబద్ధమన్న విషయం ప్రపంచం ముందు బట్టబయలైంది. అసలు ఆ వీడియోలలో ఏముంది? ఎందుకు ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురైంది? ఆ నిజం ఇప్పుడు బయటపడుతుంది. ఆ మెరిసే నగరం వెనుక ఉన్న అసలు చీకటి ఇదే. చైనాలోని పెద్ద నగరాల్లో ప్రజలు టెంట్లలో తలదాచుకుంటున్నారు. కడుపు నింపుకోవడానికి, అద్దె కట్టడానికి తమ రక్తాన్ని అమ్ముకోవలసిన దుస్థితి. ఉద్యోగం దొరక్క భవిష్యత్తుపై ఆశలు వదులుకున్న యువత ఆత్మహత్యలే దారి అని ఫిక్స్ అయ్యేంత నిరాశలో కూరుకుపోయారు. అంటే చైనాలో పేదరికం పోలేదు, కేవలం ప్రభుత్వం పేదరికం పోయిందని గొప్పగా డప్పు కొట్టుకుంది అంతే. అసలు ఏం జరిగింది? 2012 నుండి చైనా ప్రభుత్వం టార్గెటెడ్ పోవర్టీ ఎలివేషన్ పేరుతో ఒక పెద్ద ప్రణాళికను అమలు చేసింది. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టారు, సబ్సిడీలు ఇచ్చారు. ఫలితం 2020 నాటికి అన్ని గ్రామాలను పేదరికం లేని గ్రామాలుగా ప్రకటించేశారు. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 1981లో 88% ఉన్న పేదరికం 2026 నాటికి 0కి చేరుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ప్రపంచమంతా చైనా సాధించిన ఈ అద్భుతానికి నీరాజనాలు పలికింది. కానీ అసలైన చైనా ముఖ చిత్రం బయటపడడానికి ఎంతో కాలం పట్టలేదు. విమర్శకులు ఏమంటున్నారో తెలుసా? ప్రభుత్వం పేదరికం అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని మార్చేసింది అంతే. వాళ్ళు కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టారు తప్ప నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు చాలా ముఖ్యమైన శాశ్వత ఉపాధి లాంటి అసలైన జీవన సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేశారు. కాగితాల మీద లెక్కలు మారాయేమో కానీ ప్రజల బతుకుల్లోని బాధ మాత్రం అలాగే ఉంది. గ్వాంగ్జౌ, బీజింగ్, షాంఘై ప్రపంచం మెచ్చుకునే ఈ పెద్ద నగరాల వెనుక ఏం జరుగుతుంది? నగరాల్లోని పార్కుల్లో వంతెనల కింద టెంట్లు వేసుకుని బతుకుతున్న వేల మంది ప్రజల దృశ్యాలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. ఎందుకు? అక్కడ బతకడం అంత ఖరీదైపోయాక అద్దె కట్టే స్తోమత లేక వారు రోడ్డున పడ్డారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, కంపెనీలు మూతపడడంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి వీధులు పాలయ్యారు. ముఖ్యంగా గ్రామాల నుండి బతుకు తెరువు కోసం నగరాలకు వచ్చిన వలసదారుల పరిస్థితి మరీ దయనీయం. వ్యవస్థ వారికి ఏ సౌకర్యము కల్పించడం లేదు. అటు సొంత ఊరికి వెళ్ళలేక, ఇటు నగరంలో బ్రతకలేక చాలామంది ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఇంకా షాకింగ్ న్యూస్. ఉద్యోగం లేని వాళ్ళు కారులో పడుకోవడం, వంతెనల కింద తలదాచుకోవడం, ఇదంతా చైనా ప్రభుత్వం దాచేస్తున్న నిజం.
వీళ్లను ప్రభుత్వం ఏమని పిలుస్తుందో తెలుసా? డిస్పర్డ్ పర్సన్స్, అంటే చల్లాచెదురైన వ్యక్తులు. వీరెవరో ఎక్కడి నుండి వచ్చారో కూడా తెలియదు, కానీ వాస్తవ లెక్కలు వింటే మీరు షాక్ అవుతారు. కొన్ని అంచనాల ప్రకారం చైనాలో దాదాపు 300 మిలియన్ల మంది, అంటే చైనా జనాభాలో సుమారు 20% మంది నిరాశ్రయులుగానో లేదా నిలకడలేని జీవితంతోనో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రోడ్ల మీద నుండి వీళ్ళని తొలగిస్తూ వీధులను శుభ్రంగా చూపిస్తుంది, కానీ ఆకలిని, నిరుద్యోగాన్ని మాత్రం దాచిపెట్టలేకపోతుంది. లెక్కల్లోకి రాని ఈ లక్షల మంది కన్నీటి గాథలు ఎప్పటికి బయటకు వస్తాయో. చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రాపర్టీ అనేది వెన్నెముక లాంటిది, కానీ సరిగ్గా 2021 నుండి ఆ వెన్నెముక విరగడం మొదలైంది. దేశ జీడిపిలో 30% వాటా ఉన్న ప్రాపర్టీ రంగం ఒక్కసారిగా పతనమైంది. పెద్ద పెద్ద కంపెనీలు దివాలా తీశాయి. కోట్లు పెట్టి కట్టిన లక్షలాది ఇళ్ళు యజమానులు లేక పాడుబడిన భవనాలుగా మిగిలిపోయాయి. వీటిని మనం గోస్ట్ సిటీస్ అని పిలుస్తూ ఉంటాం. అక్కడ ఇళ్ళు ఉన్నాయి, కానీ మనుషులు లేరు. మరోవైపు నగరాల్లో నివసించే సామాన్యులకు అద్దె కట్టే స్తోమత లేదు. ప్రజలు భయంతో తమ ఖర్చులను తగ్గించుకుని డబ్బును దాచుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో తమకు కష్టాలు ఎదురైతే ఎవరు తోడుంటారో అన్న భయం వారిని వెంటాడుతుంది. ఫలితంగా యువత పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి కూడా భయపడుతున్నారు. ఇక నిరుద్యోగం గురించి చెప్పాలంటే చైనాలో ప్రతి ఏటా కోట్ల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు, కానీ జాబ్ మార్కెట్లో ఏముంది? అధికారిక లెక్కలు 16% నిరుద్యోగం అని చెబితే వాస్తవ గణాంకాలు 40% వరకు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చదువుకున్న యువత చేతిలో డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం డెలివరీ బాయ్ పనులు. టెక్ కంపెనీలపై ఆంక్షలు, కోవిడ్ తర్వాత దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి లక్షలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. దీనివల్ల చైనా యువతలో డిప్రెషన్ పెరిగి సమాజంలో ఒక తెలియని అశాంతి మొదలైంది. 2026 నాటికి చైనా లక్ష్యాలను గమనిస్తే జీడిపి డెవలప్మెంట్ కేవలం 5% మాత్రమే. ఇది గత 10 ఏళ్ల రిజల్ట్. డెవలప్మెంట్ రిజల్ట్ చాలా తక్కువ. చదువుకున్నాం, కానీ మా కలలన్నీ కళ్ళలయ్యాయి అని ఆవేదన చెందుతున్న యువత చైనాను వదిలి పారిపోవాలనుకుంటున్నారు, కానీ వెళ్ళడానికి దారి ఎక్కడ? మీరు గమనిస్తే చైనాలో 2 వేరువేరు లోకాలు కనిపిస్తాయి. ఒకటి మెరిసే నగరాలు, మరొకటి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు. నగరాల్లో ధనికులు మరింత ధనికులవుతుంటే గ్రామాల్లో పేదలు మరింత పేదరికం ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ 0.46 పాయింట్ల వద్ద ఉందంటే అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. గ్రామస్తులు బతుకుతెరువు కోసం నగరాలకు వస్తే అక్కడ వారికి ఎదురయ్యేది వివక్ష మాత్రమే. స్కూళ్ళు లేవు, ఆసుపత్రులు లేవు, కనీసం పెన్షన్ సౌకర్యం కూడా లేదు. చివరికి విసిగిపోయి మళ్ళీ తమ పాత ఊర్లకే తిరుగుముఖం పడుతున్నారు. ఇక చైనాను భవిష్యత్తులో వేధించబోయే అసలైన సమస్యల్లో మొదటిది వృద్ధాప్య జనాభా. 1 చైల్డ్ పాలసీ వల్ల ఇప్పుడు చైనాలో యువత కంటే వృద్ధులే ఎక్కువ. వీరి పెన్షన్లు, హెల్త్ కేర్ భారం ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. ఇక రెండవది అప్పుల ఊపి. ప్రభుత్వాలు, కంపెనీలు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రాపర్టీ సేల్స్ పడిపోవడంతో ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఇక తర్వాత సమస్య డిస్పర్డ్ పర్సన్స్. నిరసరాయులను ప్రభుత్వం డిస్పర్డ్ పర్సన్స్ అని పిలిచి పక్కన పెడుతుంది, కానీ వారి కన్నీళ్లను మాత్రం దాచలేకపోతుంది. ప్రభుత్వం రిపోర్టుల్లో, పేపర్ల మీద అంతా అద్భుతమని రాసిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో చిన్న చిన్న నగరాల్లో ఫ్యాక్టరీలు మూతపడి ఆడవాళ్ళు, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం చెప్పే జీరో పవర్టీ అనేది కేవలం ఒక రంగుల కళ మాత్రమే. నిజమేంటో తెలుసా? దీనికంటే షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. అది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అమెరికాతో పోలిస్తే అక్కడ పేదరికం బయటకు కనిపిస్తుంది, కానీ చైనాలో పరిస్థితి వేరు. అక్కడ సోషల్ సేఫ్టీ నెట్ చాలా బలహీనంగా ఉంది. కుటుంబంలో ఒక్కరికి అనారోగ్యం వచ్చినా లేదా ఒక్కరికి ఉద్యోగం పోయినా మొత్తం కుటుంబం ఒక్క రాత్రిలోనే పేదరికంలోకి జారిపోతుంది. ఇదే అసలైన చైనా చిత్రం. పేదరికాన్ని తగ్గించడంలో చైనా రికార్డులు సృష్టించి ఉండవచ్చు, కానీ అదంతా కేవలం కాగితాల మీద లెక్కలకే పరిమితం. ఆ మెరిసే భవనాల వెనుక, ఆకాశాన్ని తాకే స్కై స్క్రేపర్ల నీడలో లక్షలాది మంది జీవితాలు టెంట్లలో, చీకటి గదుల్లో కరిగిపోతున్నాయి. నిరుద్యోగంతో కుమిలిపోతున్న యువత, భవిష్యత్తుపై అభద్రతతో ఉన్న ప్రజలు చైనా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నెంబర్లతో ఆడుకోవడం మానేసి నిజమైన పారదర్శక సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే అణిచిపెట్టిన ఈ సామాజిక ఉద్రిక్తతలు ఎప్పుడైనా అగ్నిపర్వతంలా పేలవచ్చు. ఈరోజు మేము చూపించిన ఈ వాస్తవాలు మీకెలా అనిపించాయి? మీరేమనుకుంటున్నారు? చైనా ఈ సమస్యల నుండి బయటపడగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ప్రపంచానికి తెలియని ఈ మరో ముఖాన్ని అందరికీ పరిచయం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.